హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మీ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో రిలీజ్ అయిన మోస్ట్ అవైటెడ్ సిరీస్ మిర్జాపూర్ సీజన్ 3. ఎంతైనా మున్నాబాయి లేకుండా సీజన్ 3 చూడడానికి చాలా కష్టంగా ఉన్నా ఇంకా చూడాల్సిందే కాబట్టి చూశాను అనమాట. చెప్పాలంటే సీజన్ 1 నుండి సీజన్ 3 దాకా చూడాలంటే ఆ హైప్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది అని చెప్పొచ్చు. ఇదంతా కేవలం సీజన్ 1 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనుకోవాలి. సీజన్ 2లో చాలా డెడ్ స్లోగా వెళ్తుంది అండ్ అందులో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయ్యే కొద్దీ స్టోరీలో వాళ్ళ సప్లాట్స్ మీద డెప్త్గా ఇంకా చూపించడం వల్ల స్లో పేస్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ గోలుబాయ్ రివెంజ్ ప్లానింగ్ ఇవన్నీ కూడా చాలా డెడ్ స్లోగా ఉంటుంది. బట్ సీజన్ 2 కొద్దిగా గొప్ప చూడాలనిపించింది అంటే అది కేవలం మున్నాబాయి కోసమే. ఎందుకో తెలియదు కానీ సీజన్ 1 ఎండింగ్లో మున్నాబాయి మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ వచ్చినా సీజన్ 2లో ఫస్ట్ ఎపిసోడ్లో లేపేయాలన్నంత ఫీల్ అయితే ఉండేది. కానీ సీజన్ 2 చూసాక ఇదంతా అన్ఫేర్, తప్పు, మున్నాబాయి ఉంటేనే ఈ సీజన్స్ బాగుంటాయని చెప్పేసి ఒక మంచి ఒపీనియన్ వచ్చింది. ఇంకా సీజన్ 3 విషయానికి వస్తే అంతా కూడా రైజ్ ఆఫ్ అండర్ డాగ్స్ అనుకోవచ్చు. ఎక్కడైతే సీజన్ 2 ఎండ్ అయిందో అక్కడ నుండి ఇంకా పొలిటికల్ థ్రిల్లర్ స్టార్ట్ అయిందని అనవచ్చు. అందరూ మిర్జాపూర్ థ్రోన్ కోసం వేసే ప్లాన్స్, అందులో ఉండే ట్విస్ట్, ఇంకా మన గోలు పండిత్ చాలా బ్యాడ్ బాయ్గా చూపిస్తారు, ఎంత వైలెంట్గా టర్న్ అవుతాడు అనేది. సో ఇలా అందరి సబ్ ప్లాట్స్ అండ్ వాళ్ళ రివెంజ్ డ్రామా మీదనే ఈ సీజన్ 3 అంతా కూడా నడుస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈసారి వైలెన్స్ కన్నా డ్రామా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ 5 or 6 ఎపిసోడ్స్ వరకు కూడా నాకు సీజన్ 2 చూసినప్పుడు ఎంత బోర్ ఫీల్ అయ్యానో దానికంటే ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యాను. బట్ ఫ్రమ్ ఎపిసోడ్ 6 నుండి స్టోరీ అయితే పేస్ అందుకుంటుంది. సీజన్ 3 ఎండింగ్ బాగానే సెట్ చేశారు. కొంచెం డిఫరెంట్గా ఈసారి క్వీన్స్ ఆఫ్ మిర్జాపూర్ అనే థీమ్తో ఎండ్ అయింది. సో అట్లీస్ట్ సీజన్ 4లో అయినా ఆ మూమెంటమ్ని అందుకుంటే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. అండ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే గుడ్డు పండిత్ సీజన్ 3లో చింపేశాడు. అండ్ బీనా, మాధురి అండ్ గోలు గుప్తా వీళ్ళు కూడా బాగా చేశారు. ఎందుకు చేశారనేది మీరు సీజన్ 3 చూస్తే కానీ తెలియదు. ఒక విషయంలో అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలి డైరెక్టర్ గురుప్రీత్ సింగ్ గారిని. ఇన్ని సబ్ ప్లాట్స్ అండ్ బ్యాక్ స్టోరీస్ని డిజైన్ చేసిన విధానం కానీ అండ్ అందులో లీడ్స్ని జనరేట్ చేసే ప్రాసెస్ ఇదంతా సీజన్ 3కి బాగానే హ్యాండిల్ చేశారని చెప్పి నాకు అనిపించింది. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి సీజన్ 1 and 2 చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ సిరీస్ యొక్క ఫ్లేవర్ ఏంటి అనేది. ఒకవేళ మీరు కనుక కొత్తగా ఈ సిరీస్ ఫస్ట్ టైం చూసినట్టయితే వర్త్ టు స్టార్ట్ విత్ ఇట్. సో సీజన్ 3 చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.